తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. ఏ ఎరువుల కేంద్రం వద్ద చూసినా రైతుల బారులు తీరుతున్నారు. తిండి తిప్పలు మాని తెల్లవారుజాము నుండే అన్నదాతలు కిలోమీటర్ల కొద్దీ ఎందుకు లైన్లు కట్టాల్సి వస్తున్నది? శనివారం జోరు వానలోనూ యూరియా కోసం రైతులు యాతన పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సహకార సంఘాల వద్ద రైతులు లైన్లో బారులు తీరారు. రైతు యూరియా కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. వేములవాడ నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మొన్ననే మనం చూసుకున్నాం, వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు సాత్రాజ్పల్లిలో మన బర్త్డే జరుపుకున్న రైతు, మరి ఆ బర్త్డే జరుపుకున్న సమయంలో మరి అతనికి ఆ యూరియా బస్తాని ఎందుకు గిఫ్ట్గా ఇచ్చారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు బర్త్డే జరుపుకోవడం జరిగింది, మరి మీరు ఒక రైతుగా ఆ బర్త్డే జరుపుకున్న రోజు మీ తోటి మిత్రులు మీకు యూరియా బస్తా ఇవ్వడానికి గల కారణం ఏంటి? 35 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా నేను. ఒక బస్తా తోటన్నా ఒక ఎకరానికన్నా సహాయం చేస్తాం అనే ఉద్దేశంతో మిత్రులందరూ కలిసి ఎకరం బస్తా కన్నా ఇస్తేనైనా సంతోషపడతాడు మా తోటి మిత్రుడు, గిఫ్ట్ ఒకటి సంతోషం వ్యక్తం చేస్తాడనే ఉద్దేశం కొద్దీ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. నాకు గిఫ్ట్ ఇచ్చిర్రు, సంతోషం. కానీ బస్తాలు కరువు ఉంది. 35 ఎకరాల వ్యవసాయంలో 35 బస్తాలైనా మినిమం నాకు కావాలి. నేను చేసుకునేది కౌలు భూములు. నేను చేసుకునే వాళ్ళందరూ ఉద్యోగస్తులు. వీళ్ళ దగ్గరికి నేను పోయి ఓటీపీ చెప్పాలి, పాస్బుక్ జిరాక్స్ కావాలి, ఇవన్నీ కావాలంటే నేను ఎక్కడికి పోవాలి? పరిస్థితి నాది ఏంది? ఇంత షార్టేజ్ ఉంది యూరియా. ఇప్పుడు చూడండి, మీరే చూడండి, ఇంతమంది రైతులు వచ్చి ఒక్క బస్తాకు 2 బస్తాలకు లైన్లో నిలబడితే ఎన్ని పనులు పోతాయి, ఎంత కష్టం అవుతుంది. వ్యవసాయ పనులల్లో ఒక యూరియా బస్తా కొరకు 2 యూరియా బస్తాల కొరకు రైతు వచ్చి ఇక్కడ నిలబడి పని విడిచిపెట్టుకొని రావాలంటే అక్కడ పని నష్టపోతుంది. ఇక్కడ లైన్లో నిలబడి ఒక బస్తా కొరకు 2 బస్తాల కొరకు ట్రాక్టర్ పట్టుకొని రావాలి, ఇక్కడ నిలబడాలి. మరి బస్తాలు స్టాక్ ఉన్నాయని మొన్న మాట్లాడిరు. ఎక్కడ బస్తాలు స్టాక్ ఉన్నాయి? స్టాక్ ఉంటే ఆ బస్తాలు స్టాకును కనీసం చూపించండి ఎందుకు? మరి ఇవన్నీ పరిస్థితి వ్యవస్థ చూడండి మీరే. వీళ్ళంతా రైతులే కదా, రైతులు కాక ఉద్యోగస్తులు రైన్లా, లేకపోతే పట్టి కూలీలు వచ్చినారు ఇక్కడ వాళ్ళన్నా. ఇంత వ్యవస్థ ఉండి ఇంత కష్టం అనుభవిస్తున్నాం మేము రైతులం. పంట పండించి అన్నం పెడుతున్నాం ప్రతి ఒక్కరికి. ఆ అన్నం పెట్టిన దానికి కూడా మాకు తృప్తి లేదు. తిన్నాడు కూడా గుర్తు చేసుకుని, లేకపోతే ఎందుకు మా బతుకు ఇట్లా ఉంది? మీరు ఆ రోజు గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు? మీరు రైతుకు ఇదే ఆవేదన ఇట్లా ఉంటాయని చెప్పి ఒక బస్ ఇచ్చినా సంతోషపడతాడని చెప్పి మేము అందుకనే గిఫ్ట్ ఇచ్చినాం. ఇంత కొరత చూస్తే మీకు కూడా అర్థమవుతుంది రైతుల పరిస్థితి ఏంటనేది. ఇట్లా ఉన్నది కదా, పోలీస్ వ్యవస్థను పట్టుకోండి, మాకు లైన్లో నిలబడి జరగండి, కూర్చోండి, నిలబడండి అని ఇస్తారా? ఇది బతుకులు. రైతు కష్టపడ్డాడు గిందుకనా? ప్రతి ఒక్కరికి అన్నం పెట్టి రైతు కూడా గింత కష్టపడ్డాక రైతుకి ఎట్లా బతకాలి? రైతుల పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతున్నాయి అంటారు మీరు. 10 అవసరం, నువ్వు 2-3 ఇస్తే ఎడబోయమాట, అది ఉండబోయి ఎడదాలన్నమాట. నువ్వే చెప్పు. 10 3 బస్తాలు ఇస్తే దేనికి వెళ్తాం? బస్తాలు టైంకి ఇవ్వకపోతే ఎందుకు? గవర్నమెంట్ ఉండి మాకు మందు బస్తాలు అందకపోతే 6 ఎకరాలు చేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కానీ అన్ని కొడతారే మాకు. ఎవరికి ఇస్తురు? ఇప్పుడు మా భార్యకి జ్వరం వచ్చింది, ఆడిపోయింది. మా భార్య రావాలంటే కత్తదా? రాదు. మా భార్య కాబట్టి ఓటీపీ అంటే ఆమె ఫోన్ లేదు, చదువు రాదు. ఓడి చెప్పాలి ఓటీపీ. మాకు బత్తాలు లేకపోయా, నేను ఒక్కరిని నచ్చి ఇప్పుడు మా భార్య మాకు జ్వరం వచ్చింది, ఎవరు ఇవ్వాలి? మాకు కాంగ్రెస్ పార్టీ అన్ని కొడతారు. ఓటీపీ చెప్తాము, ఫోన్ వేరే వాళ్ళ దగ్గర ఉంది కదా, ఓటీపీ చెప్పిస్తాము. ఇక్కడ ఏంటంటే అట్లా లేదు, ఫోన్ తీసుకొని ఇక్కడ రాపో, ఫోన్ తీసుకొని అత్తనే మైనస్ ఉంటేనే ఇస్తాం, లేకపోతే మేము ఇబ్బంది పెట్టకూడదు అంటుండే. వాళ్ళే ఫోన్ కూడా, వాళ్ళ ఫోన్ కూడా మా ఇక్కడనే ఉండనట. వెంటనే నెంబర్ చెప్తేనే వాళ్ళు చెప్తారట, మనిషి ఉంటేనే అంటుండే. మళ్ళీ మరి వేరే వాళ్ళు కౌలు చేసుకుంటున్నాం కదా, వాళ్ళు ఓటీపీ చెప్తా అన్నారు, చెప్తారా? అట్లా లేదు, ఆ ఫోన్ ఉంటేనే ఫోన్ తీసుకొని రాపో, ఫోన్ ఉంటేనే ఇస్తాం, లేకపోతే ఏమంటారు? ఓటీపీ చెప్తేనే మీకు ఇక్కడ ఇస్తారు, లేకపోతే లేదు. ఇది వాళ్ళ ఫార్మాలిటీస్ ఏంటంటే ఓటీపీ చెప్పడం దేని గురించి? ఒక రైతు ఇప్పుడు 10 మంది రైతులు నిలబడతారు, ఓటీపీ చెప్పాలంటే ఫోన్ అక్కడనే ఉంటే 10 మంది రైతులు అక్కడనే ఆగిపోతారు కదా నిలబడి. ఆ ఓటీపీ చెప్పకపోతే ఫోన్కి దగ్గర అందుబాటులో ఉందంటే ఓటీపీ చెప్పడానికి తొందరగా అయిపోతుంది, మిషన్లు ఎంటర్ చేసుకోవచ్చు, ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తారు. కానీ ఓటీపీ చెప్పడానికి ఎవరు ఫోన్ ఇస్తారు మనకు? ఎవరు వచ్చి దగ్గర వచ్చి నిలబడతారు? ప్రతి ఒక్కరు వచ్చి రైతు అవసరం ఉన్న భూమి ఉన్న రైతు వచ్చి ఇక్కడ నిలబడలేడు కదా, అందరు ఉండలేరు కదా. ఇంత సౌకర్యం లేదంటే కదా ఇప్పుడు మాకు రైతులకైతే. రైతుకు పట్టా పాస్బుక్ తీసుకొని కంపల్సరీ వాళ్ళకి ఇచ్చినట్టయితే రైతులు ఇంటికి తీసుకువెళ్తారు, లేకపోతే చాలా విధాలుగా కష్టపడుతున్నాం, ఇబ్బందికరంగా మారుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకొని ఆ ఓటీపీ వ్యవస్థను తీసివేసి తెచ్చిన రైతు పట్టా పాస్బుక్ చూసి వాళ్ళకు కంపల్సరీ యూరియా బస్తా ఇచ్చినట్టయితే మేము రైతులము పంట పండించుకొని బాగుపడతాం, లేదంటే ఇంకా కష్టాలమయంగానే రైతులు మారే అవకాశం ఉందని ప్రతి ఒక్క రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, వేములవాడ నియోజకవర్గం.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అతి భారీ వర్షాల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అవసరమైతే కలెక్టర్లు నిర్ణయం తీసుకుని స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని తెలపగా వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లా కలెక్టర్లు స్కూళ్లకు హాలిడేస్ ఇస్తున్నారు. మరోవైపు ఏపీలో కూడా కుండపోత వానలు పడే అవకాశం ఉన్నందున మన్యం జిల్లాలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వర్షానికి వస్తున్నప్పుడు లేదు కొద్దిగా వెళ్ళిపోయారు లాగే ఉదయం ఎంత లేదు వర్షానికి వస్తుంది. దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, నేడు దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ భారతీ సవ్వడి తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. విశాఖ, అనకాపల్లి, బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్సీపీ, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. గంటలో మళ్ళీ దగ్గర ఉదయం ఎంత లేదు వర్షానికి వస్తున్నప్పుడు లేదు కొద్దిగా వెళ్ళిపోయారు లాగే. భారీ వర్షాల ధాటికి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమవుతోంది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి నగరం అంతా జలమయమైపోయింది. రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు అన్ని నీటితో మునిగిపోయాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జన సంచారం స్తంభించిపోయింది. పలు కాలనీలు పూర్తిగా జలమయం అవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. డ్రైనేజీ నీరు రోడ్లపై వరదలా ప్రవహిస్తోంది. ఈ మేరకు నగర ప్రజలు ఎవరు బయటకు రావద్దని అధికారులు సూచించారు. వర్షాల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని తెలుపుతున్నారు. ఈ వర్షాలు ఇంకా 3 రోజులు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది నుండి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. శివంపేట మండలం పోతుల బోగుడ సమీపంలో భారీ వరదకు ఉసిరికాపల్లి, వెల్దుర్తి రోడ్డు కొట్టుకుపోయింది. ఏడుపాయల ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది.
తెలంగాణలోనే అత్యధిక వర్షపాతం వర్గల్ మండలం గౌరారంలో నమోదైంది. రెండో స్థానంలో మండల కేంద్రమైన ములుగులో నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే గౌరారంలో 235.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ములుగులో 186.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. అదేవిధంగా సిద్దిపేట జిల్లా శివారు గ్రామమైన వాగునూతి మీదుగా రంగారెడ్డి జిల్లాలోని ఫార్మా కంపెనీలకు వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అటువైపు వెళ్లే వాహనాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదే కాకుండా అదేవిధంగా చెరువులు కుంటల్లోకి భారీగా నీరు వచ్చి చేరింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం, తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం ఏజెన్సీ మండలాల వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. దంచి కొడుతున్న వర్షానికి ఇళ్లలోకి చేరిన వర్షపు నీటితో ఏజెన్సీ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ బిక్కుబిక్కుమంటున్నారు. వర్షపు నీరు పంట పొలాల్లోకి చేరి వరి నాట్లు మునిగి పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పంట పొలాల్లోకి చేరిన వర్షపు నీటితో వ్యవసాయ మోటార్లు నీట మునగడంతో రైతాంగానికి తీరని నష్టం వాటిల్లింది. తాడ్వాయి, ఏటూరు నాగారం మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొన్ని గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామ పంచాయతీలో చెప్పబోయినమ్మా సీతక్కతో అంటే ఏం లాభం కానీ మీరు చేపించుకోవాలి, అడగాలి రోడ్డు. చికెన్ సెంటర్ నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పరిసరాలతో పాటు ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్ల నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం గ్రామ పంచాయతీలో ఓ దంపతుల దీనస్థితి ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఇల్లు పైకప్పు కూలింది. కొద్దిలో దంపతుల ప్రాణాలకు అపాయం తప్పింది. భర్త అంధుడు కావడంతో ఆయనకు వస్తున్న పెన్షన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా కూలడంతో ఎక్కడ ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకుని వారికి పునరావాసం కల్పించాలని వేడుకుంటున్నారు. నజీరు ఇంతకుముందు మంచిగా ఉండే, అతనికి ఇప్పుడు కళ్ళు కనిపిస్తలేవు. అతనికి నిన్న రాత్రి 3 గంటలకు పొద్దుగా తెల్లగట్టంలో ఇల్లు దూరం తిరిగిపోయి కూలిపోయింది. ఇప్పుడు మసీదులో వచ్చి ఉన్నాడు. అతనికి ప్రభుత్వం ఆదుకోవాలని మేము మనవి చేస్తున్నాం. నజీరు ఇంతకుముందు మంచిగా ఉండే,
జనం రద్దీ పెరగడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గూడూరు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివార్లోని భీముని పాదం జలపాతం వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. జలపాతం అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. కిందకు జారుతున్న నీటిధార కింద యువతి యువకులు కేరింతలు కొడుతూ జలకేళిలో మునిగిపోయారు. చుట్టూ పచ్చని అరణ్యం, ఎత్తైన కొండలు, గాలిలో తడివాసన, ప్రకృతిని ఆస్వాదిస్తూ సందర్శకులు మైమర్చిపోయారు. జనం రద్దీ పెరగడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గూడూరు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఏటా మేము వస్తూ ఉంటాము. చూడ్డానికి 30 అడుగుల ఎత్తు నుండి మనకి నీళ్లు పోస్తా ఉంటే మంచి అనుభూతిని ఇస్తుంది. మనకి ఇక్కడ వాతావరణం బాగుంటుంది. మన ఫ్యామిలీ తోటి అందరూ కలిసి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. వర్షాకాలంలో వస్తే మనకి ఇంకా మంచి అంబియన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ రావకపోవడానికి దారులు కూడా బాగానే ఉంటాయి. ప్రభుత్వం కూడా కొంచెం దృష్టి సాధించి ఇక్కడ ఏమైనా ఫండ్స్ ఇచ్చి కొంచెం మౌలిక సదుపాయాలు ఇంకా కొంచెం బెటర్ గా ఇస్తే ఇంకా బాగుంటుంది. జిల్లా గూడూరు మండలంలోని సీతానగరం భీముని పాదాన్ని చూడడానికి వచ్చాము. వాటర్ ఫ్లో అనేది వస్తుంది. అండ్ మేము ఒక 20 మంది దోస్తులతో వచ్చాము. 30 అడుగుల నుంచి పడే ఆ జలపాతాన్ని చూసి చాలా ఆనందంగా ఉంది. మన వరంగల్ లోని ఇది ఉండటం మాకు చాలా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే వచ్చే జనాలకు కొన్ని ఫెసిలిటీస్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. మహబూబాబాద్ జిల్లా కేసన మండలం గ్రామ ఉప్పరపల్లి. మేము భీముని పాదం చూడడానికి వచ్చాము. జలపాతం చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం వచ్చాం. బందోబస్తు ఇట్లా ఏం లేదు. గవర్నమెంట్ దీని గురించి పట్టించుకోవాలి. నార్మల్ గా ఉంది అనుకున్నాం కానీ చాలా పీస్ఫుల్ గా ఉంది. చాలా ఎంటర్టైన్మెంట్ చేసాం. నెక్స్ట్ టైం వస్తే ఫ్యామిలీతో వస్తాము అందరం కలిసి. ఉక్రెయిన్ యుద్ధాన్ని మిగిల్చే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ కు భద్రతా హామీలు కల్పించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వైట్ హౌస్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ పలు యూరోపియన్ దేశాల అధినేతలతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ట్రంప్ ఈ కీలక ప్రకటన చేశారు. ఇది శాంతి చర్చల్లో చాలా ముఖ్యమైన ముందడుగు అని ఆయన అభివర్ణించారు. ఈ భద్రతా హామీల విషయంలో యూరప్ దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని, అత్యధిక బాధ్యతను అవే తీసుకుంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. మేము వారికి సహాయం చేస్తాం, భద్రత విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కుదిరిన ఒప్పందం భవిష్యత్తులో ఉక్రెయిన్ పై ఎలాంటి దాడులు జరగకుండా నిరోధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందంలో భాగంగా ప్రస్తుత సరిహద్దు రేఖను పరిగణలోకి తీసుకుని భూభాగాల మార్పిడిపై కూడా చర్చించనున్నట్లు ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ తో తన భేటీ ఎంతో ఫలప్రదంగా సాగిందని జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. తమ దేశానికి బలమైన సైన్యం, ఆయుధాలు, శిక్షణ వంటి సమగ్రమైన భద్రత అవసరమని, దీనికి అమెరికా వంటి పెద్ద దేశాల మద్దతు ఎంతో కీలకమని ఆయన అన్నారు. ట్రంప్ తో నా సంభాషణ చాలా బాగా జరిగింది. బహుశా భవిష్యత్తులో జరగబోయే చర్చల కన్నా ఇదే అత్యుత్తమమైనది కావచ్చు. మేం చాలా సున్నితమైన అంశాలపై మాట్లాడుకున్నామని యూరోపియన్ నేతలతో జరిగిన సమావేశంలో జెలెన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే ముందుగా కాల్పుల విరమణ అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశాల తర్వాత తాను పుతిన్ కు ఫోన్ చేశానని, అవసరమైతే పుతిన్ జెలెన్స్కీలతో కలిసి త్రైపాక్షిక సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించారు.
గత ఫిబ్రవరిలో జరిగిన సమావేశంతో పోలిస్తే ఈసారి వైట్ హౌస్ లో వాతావరణం చాలా స్నేహపూర్వకంగా కనిపించింది. గత భేటీలో మిలిటరీ దుస్తుల్లో వచ్చిన జెలెన్స్కీ ఈసారి సూట్ లో రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన వేషధారణపై ట్రంప్ కూడా సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, బ్రిటన్ ప్రధాని కిర్ స్టార్మర్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఫిన్లాండ్ దేశాధినేతలు పాల్గొన్నారు. రామాంతపూర్ కరెంట్ షాక్ ఘటన మరవక ముందే పాత బస్తీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. పాత బస్తీ బండ్లగూడ వద్ద భారీ గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలి 2 యువకులు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు టోనీ, వికాస్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రామాంతపూర్ కరెంట్ షాక్ ఘటన మరవక ముందే పాత బస్తీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. పాత బస్తీ బండ్లగూడ వద్ద భారీ గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలి 2 యువకులు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు టోనీ, వికాస్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ బండ్లగూడలో విషాదం చోటు చేసుకుంది. వినాయకుడిని తీసుకెళ్తుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ కు హైటెన్షన్ వైర్లు తగలడంతో ఆ 2 చనిపోయారు. చనిపోయిన వారిని ఒకరిని టోనీగా గుర్తించారు, మరొకరిని వికాస్ గా గుర్తించారు. అయితే హాస్పిటల్లో మాత్రం అఖిల్ ప్రస్తుత ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అతని పరిస్థితి కూడా కొంత విషమంగా ఉందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే మరో 2 మాత్రము ఈ యొక్క హైటెన్షన్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా 2 కూడా ట్రాక్టర్ నుంచి కూడా కిందికి దిగడంతో వారి ప్రాణాలు కూడా కాపాడుకున్నారు. దీంతో ఒక్కసారిగా వారు 2 చనిపోవడం కూడా పూర్తిగా విషాదాచార్యాలు కూడా అలుముకున్నాయి. అయితే శ్రీకృష్ణాష్టమి జన్మ వేడుకల్లో రామంతపూర్ లో సేమ్ ఇదే తరహాలో కూడా ఆ యొక్క శ్రీకృష్ణ రథాన్ని పూర్తిగా తరలిస్తుండగా కరెంట్ షాక్ తో ఒక్కసారిగా 5 మంది చనిపోగా ఈ రోజు నిన్న రాత్రి అంటే తెల్లవారుజామున మరో 2 బండ్లగూడలో చనిపోవడం పూర్తిగా విషాదాచార్యాలు కూడా అలుముకున్నాయి. మొత్తానికి ఈ యొక్క విద్యుత్ షాక్ సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా కరెంటు వైర్ల నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా విద్యుత్ అధికారులు చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే కింద ఉన్న వైర్లను మాత్రము చాలా పైకి లాగాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కానీ విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ప్రతిరోజు దీనికి సంబంధించి ఈ యొక్క విషయం పైన కూడా స్థానికులు పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా కూడా ఎక్కడ కూడా విద్యుత్ అధికారులు మాత్రం చలనం లేదనేది మాత్రం ప్రధానంగా ప్రజలు కూడా ఆరోపించిన పరిస్థితి చూస్తున్నాము. తాజాగా బండ్లగూడలో 2 చనిపోవడము, ఈ యొక్క వినాయకునికి సంబంధించిన పండుగ దగ్గర వస్తున్న నేపథ్యంలో విగ్రహాలు కొనుక్కొని ఆ యొక్క ఏదైతే షెడ్లు వేసుకున్నారో ఆ షెడ్లకు కూడా తరలిస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి ఘటన కూడా చోటు చేసుకోవడం పూర్తిగా విషాదాలు కూడా అలుముకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము దీనిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూస్తే మాత్రం ఇందులో దీనికి సంబంధించి విద్యుత్ దానిపైన కూడా చాలా మంది కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు వినాయక విగ్రహాల నేపథ్యంలో చూస్తే మాత్రం తరలించినప్పుడు పూర్తిగా వైర్ల సంబంధించిన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇటు పోలీసులు కూడా దీనికి సంబంధించి సూచనలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కూడా అందరినీ కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.